రాధ విషయంలో ఇంక విక్రమ్‌కైతే మొత్తం తారుమారు. అది ఎలా అంటే, ఇంక ప్రియ ఏమో రాధ, విక్రమ్ అలా ఉన్నారు అని చెప్పని ప్రియ ఒక పక్క దమయంతిని రెచ్చగొడుతూ ఉంటుంది. దమయంతి ఏమో చిట్టీనా, రాధనా అని ఇద్దరిలో ఎవరు, అసలు చిట్టియే రాధానా అన్న కన్‌ఫ్యూషన్‌లో దమయంతి ఉంటుంది. ఇంకా సునంద అయితే రాధని కోడలుగా ఒప్పుకున్నప్పటికీ ఇంక ఇంట్లో ఒక పెద్ద గొడవే జరుగుతుంది. ఇంకా ఇదంతా చూస్తూ ఇంక విక్రమ్‌కి కూడా చాలా కోపమొచ్చి ఇంక దమయంతి మీదకి ఇంకా ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. ఏంట్రా మా ఇంట్లోనే ఉంటూనే మమ్మల్ని ప్రశ్నించేంత వాడివైపోయావా? అంత పెద్ద వాడివైపోయావా? అంటే పెళ్లి చెప్పకుండా చేసుకొని వచ్చావు కదా! అందుకేనా ఇంత నీకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంక తన కళ్ళ ముందే తన కొడుకుని మాట్లాడింది అని చెప్పనని ఇంక దమయంతి మీదకి సునంద కూడా తిరిగి మాట్లాడుతుంది. ఇంక అది కాస్త పెద్ద గొడవ అయ్యి ఇంక సునంద అలాగే విక్రమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి దాకా అయితే దమయంతి తీసుకొని వస్తుంది. ఇంక నందగోపాల్ కూడా అయితే నేను ఇల్లరికం వచ్చింది నీ కూతురు కోసం వచ్చా, కానీ మీ కోడలు అన్ని మాటలు మాట్లాడుతున్న ఒక్క విషయం కూడా మీరు మాట్లాడకుండా ఉన్నారు. అలాంటప్పుడు నాకేమి ఇల్లు లేదా, లేదంటే నా భార్యని బిడ్డని నీ చాకోలేక తీసుకొచ్చానా అన్నట్టుగా తను మాట్లాడి ఇంక వెళ్దాం పదండి అని చెప్పని అనేటప్పటికి ఇంక రామచంద్రయ్య అయితే ఈ విషయంలో ఎవరు ఏ మాట జోక్యం చేసుకోవద్దు, నేను చెప్పింది లాస్ట్ ఫైనల్ అన్నట్టుగా రామచంద్రయ్య అయితే అంటాడు. కానీ రాధ అయితే మాత్రం ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్నీ